సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఫైనల్ గా బాలకృష్ణ గారి అఖండ 2 అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇంతకు ముందు ప్రీమియర్స్ కూడా పడ్డాయి. మరి అఖండ ఎంత ఎంటర్టైన్ చేసిందో మనం చూసాం. సో థియేటర్ లో పూనకాలు కూడా తెప్పించింది ఆడియన్స్ కి. మరి ఇప్పుడు అఖండ 2 ఆ స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకుందా, ఇంప్రెస్ చేసిందా, మరి పూనకాలు తెప్పించే విధంగా ఉందా? మీ రివ్యూ ఏంటి సార్ అఖండ 2 పైన? ఇది అఖండ తాండవం అని పెట్టారు కానీ టైటిల్ బాలకృష్ణ తాండవం అంతే. ఓకే, ఇలాంటి సినిమా బాలకృష్ణ మాత్రమే చేయగలడు. ఇలాంటి సినిమాలు బోయపాటి మాత్రమే తీయగలడు. ఇంకెవరి వల్ల అయ్యే పని కాదు. ఇంకే కమర్షియల్ హీరో కూడా ఇలాంటి కథలు అటెంప్ట్ చేయలేరు. ఇలాంటి రోల్స్ చేయటం కూడా సాధ్యం కాదు. బాలకృష్ణ ఇప్పటి వరకు ఒక మిక్స్డ్ ఎమోషన్స్ లో సినిమాలు నడిచినాయి. అఖండ పార్ట్ 1లో కూడా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమాలో టోటల్గా ఏకసూత్రత ఉంది ఆ క్యారెక్టర్లో. ఆ ఏకసూత్రత ఉండటము, ఆ ఎమోషన్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. ఈ ప్రాసెస్లో జనాల్ని అదే ఎమోషన్లో అలాగే కొనసాగించడం కూడా అంత ఈజీ టాస్క్ కాదు. దాన్ని నందమూరి బాలకృష్ణ చాలా బాగా చేశాడు. చేయటానికి కారణం ఏంటంటే తను ఆ క్యారెక్టర్ని విపరీతంగా ఓన్ చేసుకున్నాడు. ఆ ఓన్ చేసుకున్నందువలన సినిమా రక్తి గట్టింది. కంటెంట్లో చాలా గందరగోళాలు ఉన్నాయి. కంటెంట్కి సంబంధించిన డిస్కషన్లోకి పెడితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. బోయపాటి పెద్దగా కాన్ఫ్లిక్ట్ ఏరియాలోకి కూడా వెళ్ళలేదు. అంటే కథని కన్ఫ్యూజ్ చేసే పద్ధతిలో డిజైన్ చేసుకోలేదు. స్క్రీన్ ప్లే మ్యాజిక్లు జోలికి కూడా వెళ్ళలేదు. వెళ్లకుండా ఒకటే పద్ధతిలో కథ వెళ్ళిపోతుంది. సినిమా పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లేదు. వాళ్ళు మొదట చెప్పుకున్నారు కథని ఆల్రెడీ. అంటే ఆ సినిమాలో పాపకి వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు అఘోర. వెళ్ళిపోయేటప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు ఒక్కసారి తలుచుకుంటే వస్తాను అని. అదే ఆ కంటిన్యూషన్ ఉంటుంది ఈ సినిమాలో అనేది వాళ్ళు ముందే చెప్పారు. అదే ఉంది సినిమాలో. ఆ పాపకి ఏ కష్టం వస్తుంది, ఆ కష్టం దేశానికి ఎలా థ్రెట్గా మారుతుంది, అంటే దేశానికి వచ్చిన ఒక కష్టం తాలూకా ఆ దానిలో ఈ పాప ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ పాపను కాపాడటం కోసం ఎంటర్ అయినటువంటి అఖండ దేశాన్ని ఎలా కాపాడాడు అనేది కథ. ఈ కాపాడే క్రమంలో దేశము ధర్మము అని చెప్పి ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ ఆల్రెడీ మనం ప్రమోషనల్ వీడియోల్లోనూ, ట్రైలర్లలోనూ, టీజర్లలోనూ అనేకం విన్నాం. మీ దేశంలో మతం ఉంటుందేమో, మా దేశంలో ధర్మం ఉంటుంది, ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలో. అలాగే నటుడిగా బాలకృష్ణ తను ఏ రేంజ్కి వెళ్ళగలడు అనేది ఈ సినిమాలో ఒక రకంగా ఎగ్జిబిట్ చేశాడు. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు, ఈ సినిమాలో బాలకృష్ణ ఇంకొక లెవెల్లో ఉన్నాడు. అందుకని ఇది టోటల్గా బాలకృష్ణ సినిమా. ఎవరైనా సరే బాలకృష్ణ నుంచి ఏది కోరుకుంటారో ప్రేక్షకులు అది కోరుకుని థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు అనుకున్నది 4 గింతలు దొరుకుతుంది. దాంతో పాటు ఈ సినిమాలో ఆది పినిశెట్టిని ఒక క్యారెక్టర్కి తీసుకున్నారు. ప్రధానమైనటువంటి విలన్ ఏరియాలో ఆయన్ని లొకేట్ చేశారు. ఆ క్యారెక్టరు నెగిటివ్ క్యారెక్టరు. అలాగే దాని చుట్టూ చాలా డార్క్ షేడ్స్ ఉన్నాయి. అవన్నీ బాగా పెర్ఫామ్ చేశాడు తను. డైలాగ్కి సంబంధించి ఒక చోట చిన్న ఇబ్బంది పడ్డాడు కానీ మిగిలిన ఫ్లో అంతా బాగానే వెళ్ళింది. తనకి కొత్త, తను ఇంతకుముందు విలనీ చేశాడు కానీ ఇది వేరే పద్ధతి. ఈ విలనీ వేరు, ఇంతకుముందు చేసిన విలనీ వేరు. దీన్ని చాలా అడాప్ట్ చేసుకోగలిగాడు తను. అలాగే టెక్నికల్ సైడ్ సినిమా చాలా బాగుంది. అంటే ఈ సినిమాకి మేము 200 కోట్లు పెట్టామని చెప్పారు వాళ్ళు. 200 కోట్లు పెట్టారా, ఇంకా ఎంత పెట్టారనే గోల్లోకి వెళ్ళొద్దు కానీ వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి పైసా తెర మీద కనిపించింది. అంటే టెక్నికల్గా అది న్యాచురల్ లొకేషన్స్లో చాలా షూట్ జరిగింది. దాంతోపాటు సెట్స్లోనూ షూట్ జరిగింది. దీన్ని బాగా మ్యాచ్ చేశారు. ఇంత హడావిడి ఉన్నప్పటికీ ఆయన త్రిశూలం తిప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, మెడలు తెగిపడిపోతూ ఉంటాయి. టోటల్ సినిమా అంతా ఆయన త్రిశూలంతోనే ఉన్నాడు, అదే ఆయుధం. బుల్లెట్ల వర్షం కురుస్తున్నా ఆయన త్రిశూలం తిప్పుకుంటూ బుల్లెట్లను వెనక్కి కొట్టేస్తాడు. లాజిక్ జోలికి వెళ్లకుండా సినిమా చూడాలంతే.
ఇది ఇలా జరుగుతుందా, అది అలా జరుగుతుందా అనేటువంటి లాజిక్తో సంబంధం లేకుండా ఇది బాలకృష్ణ సినిమా, తను ఏదైనా చేస్తాడు. అంటే రజనీకాంత్ అన్నాడు ఆ మధ్య, ఇలా చూసి అలా చూస్తే కారు వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివి బాలకృష్ణ చేస్తే అది బిలీవబిలిటీ ఉంటుంది అన్నాడు. ఆ బిలీవబిలిటీ బాలకృష్ణ సాధించినటువంటి ఒక విజయం పర్సనల్గా. ఓకే. తను ఇప్పటి వరకు చేసిన రకరకాల సినిమాల ద్వారా ఆయన సాధించి పెట్టుకున్నటువంటి ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ జనాల్లో, ఇది బాలకృష్ణ మాత్రమే చేయగలడు అని. దాన్ని నిలబెట్టేటువంటి సన్నివేశాలు రాసుకుంటూ వెళ్ళాడు బోయపాటి సీను. అంటే విజువల్గా సినిమాని ఊహించాడు తను. విజువల్గా ఊహించి ఆ విజువల్కి అనుగుణమైనటువంటి కంటెంట్ను పెట్టుకుంటూ ఆ డైలాగ్స్ ఎమోషనల్గా పలకడానికి అవసరమైన కంటెంట్, అది మార్కెట్ కనెక్టివిటీ ఉండేలాగా చూసుకుని. అంటే మార్కెట్ కనెక్టివిటీ అంటే పెద్దగా జనాలకు అర్థమయ్యే వ్యవహారమే. ఓపెన్గానే అది హిందుత్వ ప్రమోషనల్ యాక్టివిటీ ఉంది. ఇది కూడా ఒక రకమైన ప్రాపగాండా సినిమానే. హరిహర వీరమల్లు అనే సినిమా ఎలాగైతే ప్రాపగాండా సినిమానో, అఖండ 2 కూడా ప్రాపగాండా చిత్రమే. దానిలో పెద్దగా అనుమానపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన అద్భుతము. చుట్టూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి శత్రుముక్కలు పొంచి ఉన్నాయి. చైనా పొంచి ఉంది ఒకవైపు, పాకిస్తాన్ పొంచి ఉంది ఇంకోవైపు. కాబట్టి ఈ దేశాన్ని వీళ్ళ నుంచి వీళ్ళ మతాల నుంచి కాపాడాల్సినటువంటి సందర్భం ఉంది. ఈ దేశం ప్రజలు దైవాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. వీళ్ళకి దైవం మీద నమ్మకం పోగొట్టి దైవానికి వీళ్ళకి కనెక్షన్ కట్ చేయటం ద్వారా ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మిలిటరీతో మాత్రమే కాదు, ధార్మిక వాతావరణంతో చెదరగొట్టాలి అనేటువంటి ఒక విచిత్రమైన లైన్ ఒకటి తీసుకుని దాని మీద సినిమాని నడిపాడు. ఆ నడిపే క్రమంలో చాలా వరకు ప్రాపగాండా డైలాగులు, జనరల్గా హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది అనేటువంటి రొటీన్ భారతీయ జనతా పార్టీ తన పుట్టినరోజు నుంచి మాట్లాడుతూ వస్తున్నటువంటి చాలా అంశాలు దీనిలో దొరికాయి. ఇలా ఒక ప్లెయిన్లో అంటే సనాతన ధర్మము అనేది కూడా విపరీతంగా వాడేస్తున్నారు ఈ మధ్యకాలంలో. దానికి కూడా దీనిలో ప్లేస్ ఇచ్చారు. అలాగే సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటి పదాన్ని వాడటం ద్వారా, అలాగే భారత ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్నటువంటి రకరకాల పనులు, పడుతున్నటువంటి తపన, దాన్ని కూడా సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు. మన ల్యాబ్లు, మన శాస్త్రవేత్తలు, మన మిలిటరీ, వీళ్ళు పడేటువంటి కష్టాలు, వీటి ప్రస్తావన కూడా ఉంది. దేశభక్తి కూడా ఉంది సినిమాలో. దేశభక్తి దాన్ని హిందుత్వాతో మిక్స్ చేసి, అంటే ఒక పాత డైలాగ్ ఉంది, ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారుతుంది అని. ఆ మారిన సందర్భం ప్రస్తుతం దేశంలో ఉంది. అదే ఈ సినిమాలో కూడా ఉంది. కాబట్టి ఆ ఏరియాకి వెళ్తే బోయపాటి గురించి చాలా మాట్లాడాల్సి వస్తుంది. కానీ అలాగే నందమూరి బాలకృష్ణ గారికి అది కనెక్ట్ అయిన పద్ధతి కూడా కొంచెం విడ్డూరమే. ఎందుకంటే ఆయన వారసత్వం అదంతా, అంటే జనరల్గా ఆయనకి ఈ శ్లోకాలు చదవటము, పద్యాలు, ఆ గొడవ ఎక్కువ ఉంది. అందుకని ఈ సినిమాలో వచ్చినటువంటి ఆ స్తోత్రాలు, అలాగే మంత్రోచ్చాటనలు, ఆ డైలాగ్ పద్ధతి, ఇవన్నీ కూడా ఆయనకి పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. ఇంకొక నటుడైతే దానికి సంబంధించిన కష్టం పడాల్సి వచ్చేది. ఆ కష్టం తెర మీద కనిపించేది. బాలకృష్ణలో ఒక న్యాచురల్ ఫ్లోలో వెళ్ళింది అది. అందుకని ఆడియన్స్ ఆ క్యారెక్టర్తో విపరీతంగా కనెక్ట్ అవుతారు. అది నందమూరి బాలకృష్ణతో ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ని పుష్కలంగా వాడుకున్నాడు బోయపాటి సీను. అందుకని ఇది టోటల్గా నందమూరి బాలకృష్ణ సినిమా. బోయపాటి మాత్రమే డైరెక్ట్ చేయగలడు ఇలాంటి సినిమాలు, బాలకృష్ణ మాత్రమే చేయగలడు ఇలాంటి సినిమాలు. ఇంకెవరి వల్ల అయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళ కాంబోలో సినిమా ఎలా ఉండాలి అనుకుంటారో జనాలు, అలా అనుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి దానికంటే కూడా 4 ఇంతల ఎమోషన్ దొరుకుతుంది. అది టోటల్గా అఖండ 2 అనేది కాదు, ఇది అఖండ తాండవమే. అయితే అఖండ తాండవం కన్నా కూడా బాలకృష్ణ తాండవం పెట్టేసి ఉంటే సరిపోయేది సినిమా.
అంతకు మించి ఏమీ లేదు. సినిమాలో ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అలాగే తమన్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది సినిమాకి. హ్మ్. మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా శివుడు అనగానే లయకారుడు, దానికి సంబంధించి మ్యూజిక్కి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎనీ శివుడికి సంబంధించిన ఏ సినిమాలోనైనా కానీ దా మ్యూజిక్ చాలా ప్రధాన భూమిక వహిస్తుంది. దానికి ఆ పాత్రను బాగా నిర్వహించాడు అతను. నిర్వహించాడు. అలాగే ఈ స్తోత్రాలు ఇవన్నీ ఎవరితో రాయించాలో వాళ్ళతోనే రాయించారు. కళ్యాణ్ చక్రవర్తి కావచ్చు, లేకపోతే ఒక శర్మ గారిని పట్టుకొచ్చారు. ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, అవధానాలు చేస్తాడు. ఆయన్ని పట్టుకొచ్చి సినిమాలో రాయించారు. అది కూడా బాగా వర్కౌట్ అయింది. అంటే డెడికేటెడ్గా వీళ్ళు అనుకున్న కంటెంట్ ఎవరు డెలివరీ చేయగలరో వాళ్ళనే పట్టుకొచ్చి పని చేయించుకున్నారు. హ్మ్. అలాగే వాళ్ళనే తెచ్చి పాడించుకున్నారు. ఇది ఆర్గానిక్గా కనెక్ట్ అయింది జనాలకి. అలా ఆ సినిమాని మ్యూజికల్గా కనెక్ట్ చేయడానికి తమన్ చాలా కష్టపడ్డాడు. నందమూరి తమన్ అనే ఒక ట్యాగ్ ఇచ్చాడు కదా ఆయన, బాలకృష్ణ గారు. అవును. అది ఇవ్వదగ్గ రేంజ్లో పనిచేశాడు. హ్మ్. అలా టోటల్గా ఒక మంచి ఎమోషనల్ సినిమా ఎంగేజ్ చేయగలిగాడు. అంటే జనరల్గా సినిమా అనేది థియేటర్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఎమోషనలైజ్ చేయాలి, ఎంగేజ్ చేయాలి. ఇది ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఎమోషనల్గానే నడిపాడు సినిమాని టోటల్గా. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ లాంటిది పెట్టడం కోసం ఒక ప్రయత్నం జరిగింది. మొదటి నుంచి అనుకుంటున్నది అంటే అఖండ 1లో ఒక ఎలిమెంట్గా అఘోర క్యారెక్టర్ని వాడాడు. వాడిన తర్వాత చూసి జనాలు కొంచెం బయటకు వచ్చి ఇదేదో తేడా కొట్టేటట్టుందే అనుకున్నారు. యాక్చువల్గా అభిమానులు కొంచెం భయపడ్డారు ఆ రోజున. హ్మ్. అంటే బాలకృష్ణ గారు అఘోర క్యారెక్టరు ఒక ఫైట్ చేస్తాడు, తర్వాత ఒక 10 నిమిషాలు ఉపన్యాసం ఉంటుంది, మళ్ళీ ఫైట్ ఉంటుంది, ఒక ఉపన్యాసం ఉంటుంది, ఇలా నడుస్తుంది ఆ ప్యాక్. దాదాపు అదే ప్యాక్ ఉంది దీనిలో కూడా. హ్మ్. ప్రవచనాలు ఉన్నాయి, బాలకృష్ణ గారు సుదీర్ఘమైన ప్రవచనాలు ఉన్నాయి. అది ఆయన మాత్రమే డెలివరీ చేయగలడు, ఇంకొకరి వల్ల అయ్యే పని కాదు అది. ఓకే. అందుకని ఈ పద్ధతి అభిమానులు కొంచెం భయపడ్డారు, కానీ అది సినిమా హిట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. హ్మ్. బాలకృష్ణ గారి మీద ఇలాంటివి బాగా వర్కౌట్ అయితే జనాలు కనెక్ట్ అవుతారు, సాధారణ ప్రజలు అనుకున్నారు, అది వర్కౌట్ అయింది. ఈ సినిమా విషయంలో అదే నమ్మకంతో బోయపాటి ఇదే మెయిన్ ఎలిమెంట్గా మార్చాడు. ఆ మురళీకృష్ణ క్యారెక్టర్ సాధ్యమైనంత వరకు కుదించేసి హ్మ్. దీన్నే మెయిన్ తీసుకుని దీని చుట్టూ ఈ క్యారెక్టర్ని ప్రధాన పాత్రగా తీసుకోవడం ద్వారా ఆయన దేశ రాజకీయాలు మాట్లాడేటువంటి ఒక స్కోప్ దొరికింది. కొంచెం కాంగ్రెస్ మీద విమర్శలు, సెటైర్లు కూడా నడిచినాయి. అలా పొలిటికల్ ఏరియాలో కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీకి ఉపయోగపడేటువంటి చాలా కంటెంట్ ఈ సినిమాలో నడిపారు. అలా ఒక ప్రయోజనం అంటే స్వకార్యము కూడా ఒక రకంగా నెరవేరినట్టుగానే భావించాలి. విచిత్రమైన విషయం ఏంటంటే ఒకప్పుడు వామపక్ష భావజాలానికి వెన్నుదన్నుగా నిలబడినటువంటి ఒక సామాజిక వర్గం ఇప్పుడు టోటల్గా రైట్కి నడుస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. హ్మ్. దానికి ఒక రకంగా ప్రతిబింబం ఈ సినిమా అని నేను అనుకుంటున్నా పర్సనల్గా. ఓకే. అలా అఖండ సినిమా చూసిన తర్వాత రకరకాల అనుభూతులు కలిగింపజేశారు వారిద్దరూ, బోయపాటి, బాలకృష్ణ. అందుకని ఇది బాలకృష్ణ సినిమా. బాలకృష్ణ సినిమా చూడాలనుకుని థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి పూర్తి సాటిస్ఫాక్షను, టికెట్ గిట్టుబాటు అవుతుంది, హ్మ్. నో ప్రాబ్లం, హ్యాపీగా సినిమాకి వెళ్ళొచ్చు. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? ఈ సినిమాకి నేను 2.5 ఇస్తానండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.